కర్రీ చూసారా ఎలా ఉందో? టేస్ట్ కూడా అదిరిపోయింది. మా అమ్మ చేసే చేపల కూర అండి. మీకు కూడా రెసిపీ కావాలా? అయితే వీడియో చూసేయండి. గుప్పుడు చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఉప్పు, పసుపు, పెరుగు వేసి కడుక్కున్న చేపలను గిన్నెలో వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోండి. ఈ కర్రీలోకి ఉల్లిపాయలు ఎక్కువే కావాలి. ఉల్లిపాయలు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఉప్పు, కారం, నూనె వేసుకొని చేత్తో కలుపుకోండి. ఈ కూరలోకి కారం, నూనె ఎక్కువగానే పడుతుందండి. పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకోండి. పావు గంట తర్వాత చింతపండు రసం పోసుకోండి. వాటర్ కూడా చింతపండు రసంతో పాటే పోసుకోవాలి. ఉప్పు, పులుపు సరిపోయిందా అని చూసుకొని కొంచెం పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోండి. కొంచెం ఉడుకుతుంది అన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కర్రీ దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు గరం మసాలా వేసుకొని ఉడికించండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ. ఒకసారి ఇలా చేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. టేస్ట్ అంత బాగుంటుందండి. చేపల కూర మీరు ఎలా చేసుకుంటారు? కామెంట్ చేయండి.